హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. జాగా లేని వాళ్ళందరికీ కూడా అంటే L2 లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ చేశారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి. మంత్రి పొంగులేటి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా క్లారిటీగా ఇప్పుడు మీకు చూపిస్తాను. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జాగా లేకుంటే డబుల్ ఇళ్ళు. సొంత జాగా లేని అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గత ప్రభుత్వ హయాంలో మొదలై అసంపూర్తిగా ఉండిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సొంత జాగా లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇందిరమ్మ దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వ నిర్ణయం. ఎక్కడి వారికి అక్కడే అసంపూర్తి ఇళ్ల కేటాయింపు. కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే లబ్ధిదారులకి ఆర్థిక సాయం, వారే ఇళ్లను పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సొంత జాగా లేని ఇందిరమ్మ దరఖాస్తుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ఇళ్లను పూర్తి చేసుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే వారికి నిధులు కేటాయించడం, ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులకి ఆర్థిక సాయం అందించి వారే పూర్తి చేసుకునేలా వీలు కల్పించనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి అసంపూర్తి ఇళ్లు 69,000 ఉన్నాయి. ఇవన్నీ వివిధ స్థాయిలో ఆగిపోయాయి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి భారీగా బకాయిలు పేరుకుపోవడం, ఆ యూనిట్ కాస్ట్ గిట్టుబాటు కాదని పేర్కొంటూ చాలా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఇప్పుడు వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు కేటాయించి కాంట్రాక్టర్లతో చర్చించి పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను గరిష్టంగా ఇంటికి 5 లక్షలు లబ్ధిదారులకే కేటాయించి వారే ఇళ్లను పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన వారిలో సొంత జాగా ఉన్నవారికి తొలుత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. సొంత జాగా లేని వారికి ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అలా సొంత జాగా లేని అర్హులైన వారికి ఇప్పుడు అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారు. అలా సొంత జాగా లేని ఇందిరమ్మ దరఖాస్తుదారులు 15 లక్షల మంది ఉన్నారు. వారిలో 69,000 మందికి అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఏ ప్రాంతాల్లో ఈ అసంపూర్తి ఇళ్లున్నాయి, ఆయా ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారుల నుంచి లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. నిరుపేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతులకు ముందుగా కేటాయిస్తారు. చూశారు కదా అండి, నేను ఇంతకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. ముందుగా ఒంటరి మహిళలకి, వితంతులకి, దివ్యాంగులకి అయితే నిరుపేదలు బాగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మాత్రమే ఇళ్ళు కేటాయిస్తారని ఇంతకు ముందు నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను కదా అండి. దాని ప్రకారమే నిన్న మంత్రి పొంగులేటి గారు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 69,000 మందికి మాత్రమే సరిపోతాయి అంటండి. మరి L2 లబ్ధిదారుల్లో 15 లక్షల మంది ఉన్నారంటండి. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమో 69,000 మందికి మాత్రమే సరిపోతాయంట. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయంటండి. అంటే అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్స్ మాత్రమే. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయనేది తేలాల్సి ఉందండి. ప్రస్తుతానికి 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. వాళ్ళల్లో ఇంకా ఎంతమంది అదృష్టవంతులు ఉంటారనేది తెలియాల్సి ఉంది. సో ఇదండి ఈరోజు అప్డేట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి L2 లబ్ధిదారులకు వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.